హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైకాలజీ రాము సార్. శిశువు ఏ దశలో ఏకాంతర క్రీడలను కలిగి ఉంటాడు అని చూస్తే శైశవ దశలో శిశువు ఏకాంతర క్రీడలు ఆడతాడు. మరి పూర్వ బాల్య దశలో శిశువు సమాంతర క్రీడలను, సంసర్గ క్రీడలను, సామూహిక క్రీడలను కలిగి ఉంటాడు. మరి ఏకాంతర క్రీడలు అంటే శిశువు తన ఆట వస్తువులతో తన మాత్రమే ఎవరిని పట్టించుకోకుండా ఆడేటువంటి ఆటలనే మనం ఏకాంతర క్రీడలు అంటాము. ఇది శైశవ దశలో జరుగుతుంది, 2 వారాల నుంచి 2 సంవత్సరాల సమయంలో. ఆ తర్వాత శిశువు పూర్వ బాల్య దశలో తన ఇంటి నుంచి పరిసరాల్లోకి వచ్చి ఇతర స్నేహితులను పరిశీలిస్తూ ఆడేటువంటి ఆటలే సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సామూహిక క్రీడలు. అందులో మనకి సమాంతర క్రీడలు అంటే పరిసరాల్లో ఇతర స్నేహితులందరినీ కూడా పరిశీలిస్తూ తన ఆట వస్తువులతో తన ఆటను తానే ఆడుకోవడాన్నే సమాంతర క్రీడ అంటాం. మరి సంసర్గ క్రీడ అంటే పరిసరాల్లో అందరి స్నేహితులని పరిశీలిస్తూ ఇతర స్నేహితులు ఆడే ఆటను పోలిన ఆటను ఆడడాన్నే సంసర్గ క్రీడ అనే పేరుతో పిలుస్తాం. మరి పరిసరాల్లో ఇతర స్నేహితులతో కలిసి మెలిసి ఆట వస్తువులను పంచుకుంటూ ఆడే ఆటలనే సామూహిక క్రీడలు అనే పేరుతో పిలుస్తాం. ఆ తర్వాత ఉత్తర బాల్య దశలో ఆడ ముఠాలుగాను మగ ముఠాలుగాను విభజన చెంది ఆటలు సరదాల కోసం వారు ముఠాలుగా ఏర్పడతారు. ఆ తర్వాత కౌమార దశలో వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, వైఖరులు తగ్గ వ్యక్తుల్ని స్నేహితులుగా ఎన్నుకుని గ్యాంగులుగా ఏర్పడతారు. ఈ గ్యాంగుల్లో మగ గ్యాంగులు, ఆడ గ్యాంగులు కూడా మనకు ఉంటాయి. ఇందులో మగ గ్యాంగుల కంటే ఆడ గ్యాంగులు బలమైనటువంటి ఐక్యమత్యాన్ని కలిగినవాను, సహకార గుణం కలిగినగాను మనం చెప్పడం జరుగుతుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.